హైదరాబాద్‌ని విశ్వనగరంగా తీర్చిదిద్దుదాం. దాదాపుగా 2000 కిలోమీటర్ల పాటు హైదరాబాద్‌ని చేస్తామని చెప్పేసి గప్పాలు కొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీలు అయితేనేంది, కార్పొరేషన్లు అయితేనేంది, ఇవన్నిటిని కూడా తీసుకుపోయి జీహెచ్ఎంసీలో కలిపే ప్రయత్నం అయితే చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఎట్లా అంటే ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వివరాలు, వార్డుల పునర్విభజనపై, తర్వాత యొక్క వార్డులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని వార్డులు చేసినామని చెప్పేసి కూడా 24 గంటల లోపు వెబ్సైట్లో పెట్టాలని చెప్పేసి కూడా హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే దాదాపు 40 గంటలు మనం మాట్లాడేటప్పుడు 41 గంట కూడా గడిచింది. ఇప్పటివరకు జిహెచ్ఎంసీలో అసలు ఏ వార్డులు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎక్కడెక్కడ పునర్వ్యవస్థ జరిగింది, ఇవన్నీ కూడా ఇంతవరకు చెప్పలేని పరిస్థితి. మొత్తానికైతే జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్న జిహెచ్ఎంసీ కమిషనర్ అధికారులు ఇవాళతో మోయనున్న సలహాలు, సూచనలు, ఫిర్యాదు గడువు ఏదైతే ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన దాంట్లో దాదాపు వేలలో ఫిర్యాదులు వచ్చినాయి. ఎన్నో సార్లు కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ సిటీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించి అయితేనేది, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి మాకు తెలియకుండా ఇక్కడ ఎలాంటి ఒక కౌన్సిల్లో చట్టబద్ధత తీయకుండా జిహెచ్ఎంసీలో కలిపేసిన నేపథ్యంలో మాకు ఇప్పుడు కొత్తగా మాకు సరైన నిధులు ఎక్కడి నుంచి ఇస్తారు, ఏ విధంగా ఇస్తారనే అంశానికి సంబంధించి చెప్పకుండా ఈరోజు ఏదో సిటీని ఎక్స్పాండ్ చేస్తున్నామని చెప్పేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలను కలపడం పట్ల కూడా ఇటు అధికారంగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది అధికార పక్షంలో ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేసిన వాళ్ళు, తర్వాత ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా పలువురు సార్లు అయితే ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఇప్పుడు వరకు నిమ్మకు నీరెత్తనే ఉన్నారు. కనీసం వార్డుల సంఖ్య ఎంత, ఎక్కడెక్కడ విభజన చేసిరు అనే దాని మీద కూడా అధికారిక వెబ్సైట్లో పెట్టకపోవడం కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి.